రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ముదిరాజు సంఘ సభ్యులు స్థానిక ఇందిరా చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ పుష్పలతకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజు కులస్తులు రాజకీయ ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డారని, వృత్తి నిర్వీర్యం కావడంతో ఆర్థికంగా దెబ్బతిన్నామని పేర్కొన్నారు. అందుకే ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి వెళ్లారు. మార్చాలి జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, కుల బాంధవులు అందరూ కలిసి సిరిసిల్లలో జరుగుతున్న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. దీని గురించి కలెక్టర్ గారు అధికారికంగా చేయడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. రుద్రంగి మండలం నుంచి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జ్యోతిరావు పూలే అంటే మేము 10 సంవత్సరాలు అయితే కొట్లాడబట్టి రాజన్న సిరిసిల్లలో పెట్టాలని చాలా 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. అయినా కానీ పెట్టలేదు. ఇప్పుడు అధికారికంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికారికంగానే సిరిసిల్ల నడి ఒడ్డున జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వెంటనే అమలు చేయాలని మొన్ననే నెలలోపులనే చేయాలని మేము కోరినాం. వెంటనే అమలు చేసినారు. ఆదిశీనన్న గారు కూడా కృతజ్ఞతలు. ఇది వెంటనే అమలు చేసిండు, చాలా సంతోషకరం. మేము ఈరోజు రాజన్న సిరిసిల్లలో అన్ని 13 మండలాలు రాజన్న సిరిసిల్లలో ఇవాళ మీటింగ్ ఉన్నది. మొత్తం పొన్నం ప్రభాకర్ గారు, సీకటి హరి అదేవిధంగా మాకు ఇంకొకటి విషయం, 42 రిజర్వేషన్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే అమలు చేసి ఆ 42 రిజర్వేషన్ మాకు అమలైతే మేము మా ముదిరాజ్ తరఫున ప్రతి ఒక్కరం దేనికైనా దానికి అండగా ఉంటామని ఇదొకటి నేను నినాదం చేస్తున్నాను. నెంబర్ 1 ఒకటే, మేము అందరం ఐకమత్యంగా చాలా బాగున్నాం. ఇక్కడ నుంచి కూడా రుద్రంగిలో ఏ విషయం జరిగినా మేము అందరం తోడ్పడి ఉంటామని ఇది ఒకటి మీకు విన్నపం. జై ముదిరాజ్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈ మహాత్మా జ్యోతిరావు పూలే, జ్యోతి సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ వెళ్తున్న సందర్భంగా రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి బీసీడీ నుండి బీసీ ఏలోకి మార్చాలని వినతి పత్రం అందించడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలో ముదిరాజుల సమక్షంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా బీసీ డి నుంచి ఏలోకి మార్చాలని గత ప్రభుత్వాలను 2-3 ప్రభుత్వాల నుంచి పోరాటం చేస్తున్నాం 10-15 సంవత్సరాల నుంచి. అయితే ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా తరఫున ఎంఆర్ఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మా డిమాండ్లను తీసుకెళ్ళి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని పట్టణ కేంద్రంలో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి రుద్రంగి మండలం నుంచి అన్ని సంఘ సభ్యులం అందరం కూడా ఈరోజు సిరిసిల్ల తరలి వెళ్ళడం జరుగుతుంది. ఆవిష్కరించాల్సింది ఉండే, కానీ ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ముదిరాజుల గౌరవాన్ని ఇది పెంచినట్టయింది. మున్ముందు కూడా ఈ ప్రభుత్వాలు ఈ సంఖ్యను ఏదైతే ముదిరాజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఖ్యను గుర్తించి వారికి కావాల్సిన హక్కులను కల్పించినట్టయితే వారు ఈ ఏదైతే ముదిరాజు వర్గంలో ఉన్నారో పేద ప్రజలు వాళ్ళకు కూడా విద్య, వైద్య, ఉద్యోగాల్లో పాటు రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చినట్టయితే ఈ వర్గాలను ముంగటి తీసుకుపోయిన వాళ్ళు అవుతారు. అందుకు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్గాలను రాబోయే రోజులలో గుర్తించి వీళ్ళను అన్ని విధాలుగా ఆదుకోవాలి.
అనుకున్నట్టయితే ఈ సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన వారు అవుతారు. కాబట్టి అందుకని ఈరోజు మేము ఎప్పటి నుంచో ముదిరాజుల అందరము బీసీడీలో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎంతో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ పరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి గతం నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. బీసీడీ నుంచి ఏకు మార్చినట్టయితే మేము చాలా వరకు మా పేద పిల్లలు, మా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మార్చాలని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. మున్ముందు ఈ బీసీడీ నుంచి ఏకు మార్చేంత వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా రాబోయే రోజులలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని పార్టీల పెద్దలు నాయకులు అందరూ ఏదైతే సంఖ్య బట్టి వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టయితే ఈ సమాజంలో వీళ్ళను కూడా మీరు అందరూ ఈ వర్గాన్ని కూడా మీరు ముంగడికి తీసుకుపోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చైతన్య యాత్రకు రుద్రంగి నుంచి మేము ఇంత పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం మాకు రాబోయే రోజులలో మా ముదిరాజులందరూ చైతన్యవంతులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా ముదిరాజు కుల బాంధవులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.